హాయ్ టు ఆల్ అండి. కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది. కర్మను అనుభవించాలి. నిందిస్తే ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవాడు. ఆయన వెంట కృష్ణాను భక్తుడు పోయేవాడు. ఒకనాడు రమణ మహాశయులు గంగా నదికి పోతుంటే ఉన్నట్టుండి తన వెనకనున్న కృష్ణతో, కృష్ణ, నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు అని అన్నారు. కృష్ణకు అర్థం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది. కాలివేలు చితికింది. రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చెంపమన్నారని అర్థం చేసుకున్నాడు. కృష్ణ అప్పుడు గ్రహించాడు. వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి కట్టుకట్టాడు. అనుకోకుండా జరిగిన సంఘటనను గుర్తించి రమణ మహాశయులతో, మహారాజ్, ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా, మరెందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పుకోలేదు అని ప్రశ్నించారు. అప్పుడు రమణ మహాశయులు కృష్ణతో, అలా జరగదు కృష్ణ, పక్కకి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని అన్నారు. కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి.